దైవజనుడు బిల్లిగ్రహం గారు ఒక అద్భుతమైన మాట, క్రైస్తవులకు ఎంతో అవసరమైన మాట ఒకటి సెలవించాడు. ప్రతి విశ్వాసి ప్రతిరోజు ఒక కీర్తన, సామెతల గ్రంథంలో ఒక సామెతల గ్రంథం కంపల్సరీగా ఖచ్చితంగా ప్రతి విశ్వాసి ప్రతిరోజు ఒక కీర్తన, అలాగే సామెతల గ్రంథంలో ఒక అధ్యాయం చదువుకోవాలి. ఎందుకనగా ఒక కీర్తన చదువుకోవటం వలన దేవునితో కలిసి ఎలా నడుచుకోవాలో నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే సామెతల గ్రంథం చదువుటం వలన సాటి మనిషితో కలిసి ఎలా నడుచుకోవాలో మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. కొన్ని లెక్కలు చెప్తాను, దయచేసి మీరు రాసి పెట్టుకోండి. ముఖ్యంగా యవనస్తులకు ఎంతో అవసరం ఇది. వాళ్ళకైతే పట్టట్లేదు అనుకోండి, అవి ఒంట్లో జీవం ఉందో లేకపోతే చచ్చిన సవాల్ కింద ఉన్నారో తెలియట్లే, అలాగే చలనమే లేదు. సరే, ఎనిమిది ఆసక్తి కలిగిన వారు ఈ లెక్కలు రాసి పెట్టుకోండి. కనీసం ఈ లెక్కల ద్వారా సరే కనువిప్పు కలుగుతుందేమో. సామెతల గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో మీరు గమనిస్తే మొత్తం కీర్తనలన్నింటిలో కలిపి లెక్క చూస్తే 2 పదాలు ఈ 2 అధ్యాయాల్లో మీకు కనబడతాయి. సామెతల గ్రంథంలోను అలాగే కీర్తనల గ్రంథంలో 2 పదాలు మీరు తరచుగా మీకు ఎదురుపడతాయి. ఈ 2 పదాలు ఏంటంటే, ఒకటి ధన్యుడు, రెండోది బుద్ధిహీనుడు లేకపోతే బుద్ధిహీనత. ధన్యుడు లేక ధన్యత, అలాగే బుద్ధిహీనుడు లేక బుద్ధిహీనత. ఈ 2 పదాలు ఈ 2 అధ్యాయాల్లో మీరు తరచుగా మీరు చదివేటప్పుడు ఈ పదాలు మీకు మాటి మాటికి ఎక్కడో అక్కడ మీకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ లెక్కలు జాగ్రత్తగా గమనించండి. కీర్తనల గ్రంథంలో మీరు గమనిస్తే మొత్తం ఎన్ని కీర్తనలు ఉన్నాయో ఆ కీర్తనలన్నింటిలో కలిపి మనం లెక్క వేస్తే 101 101 టైమ్స్ 101 ధన్యుడు లేక ధన్యత అనే పదం ఉంది. 101. అలాగే అదే కీర్తన గ్రంథంలో బుద్ధిహీనుడు అనే పదం 16 సార్లు వచ్చింది. బుద్ధిహీనుడు లేక బుద్ధిహీనత ఈ పదము కీర్తన గ్రంథంలో 16 సార్లు వచ్చింది. ఇప్పుడు దాని కింద రాసుకోండి. సామెతల గ్రంథంలో ధన్యుడు లేక ధన్యత అనేది కేవలం 17 సార్లు వచ్చింది. కానీ బుద్ధిహీనుడు లేక బుద్ధిహీనత అనేది 84 సార్లు వచ్చింది. దీనిని బట్టి ఏమర్థమవుతుంది అంటే, కీర్తనల గ్రంథము ద్వారా 7 ధన్యతలను మనము నేర్చుకునే అవకాశం ఉంటుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించే ధన్యతలు 7 అంటే 7 రెట్లు బుద్ధిహీనతల కంటే 7 రెట్లు ధన్యతలు మనము కీర్తన గ్రంథం ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకనే కీర్తన గ్రంథం ఖచ్చితంగా చదవమంటాం. అలాగే సామెతల గ్రంథం మీరు చూస్తే 84, 17 అంటే 5 బుద్ధిహీనతలు సామెతల గ్రంథం మనకి నేర్పుతుంది. ఆ బుద్ధిహీనత నుండి నువ్వు నేను కాపాడబడాలా. ఆ బుద్ధిహీనతల్లో మనం పడిపోకుండా మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటా? ఈ 7 ధన్యతలకు ఏమిటో నాకు తెలిస్తే ఈ బుద్ధిహీనతల నుండి నన్ను నేను భద్రం చేసుకుంటాను. ఇది చాలా అవసరం. అలాగే మనము దేవుని మందిరానికి సంఘంగా కూడి వచ్చినప్పుడు పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 8వ వచనంలో ఒక ఆజ్ఞ ఉంది. దేవుడు నీ గురించి ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో గమనించాడు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 8వ వచనంలో 152వ పేజీ 152 పాత నిబంధనలు 152 ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం
ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వచనం మీరు గమనించండి. ఎంత 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 అద్భుతమైన మాట చూడండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవాలి. ఇది ఆజ్ఞ. సరేనా? నువ్వు తిని ఆకలితో ఉండమని చెప్పట్లా. నా కొరకు మీరు కడుపు మార్చుకోమని చెప్పట్లా. నా కొరకు మీరు త్యాగాలు చేయమని చెప్పట్లా. మీరు తిని ఫస్ట్ మీరు తిని తృప్తి పొందండి. అయితే నేను మీకు చేసిన మేళ్లను బట్టి, నేను మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నేను మీకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, ఏ ఆహారము మీరు తిని తృప్తి పొందుతున్నారో, ఏ మంచి దేశంలో నేను మిమ్మల్ని ఉంచాను, ఎలాంటి దేశంలో ఉంచా, ఈ దేశంలో మీకు ఎన్నడూ కరువు ఇంతవరకు సంభవించలే. అలాంటి దేశమందు మిమ్మల్ని నేను నివసింపచేసినందున మీరు నన్ను స్తుతించవలెను. ఇది ఆజ్ఞ. మనుషులమైన మనకి ఎవరైనా చిన్న సహాయం చేస్తే మనం 100 సార్లు కృతజ్ఞతలు చెప్తాం. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా, అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. ఇది ఏం చేస్తున్నావు? మనం స్తుతిస్తున్నాం. నువ్వు ఎంత మంచివాడివి కాకపోతే నువ్వు నాకు సహాయం చేస్తావు కదా. నీకు నిండా వందనాలు, నీకు నిండా థ్యాంక్స్ చెప్తున్నాము. ఒక మనిషికే నువ్వు ఇంత కృతజ్ఞతలు చెల్లించినట్లయితే ఈ రోజు భూమి మీద నువ్వు సజీవుడివై సురక్షితంగా ఆయన దేవుని మందిరంలో నువ్వు కూర్చుని నీ ఆయుష్కాలను దినదినము పొడిగిస్తున్నావు కదా. ఆ దేవునికి నువ్వు ఎంత కృతజ్ఞుడవై ఉండాలో దానిని బట్టి నువ్వు అర్థం చేస్తావు. ఏమండి? అయితే ప్రభు మన దగ్గర నుంచి కోరింది ఏంటి? మనం ప్రభుకి ఏమి ఇవ్వగలము, ఎలా స్తుతించగలము, దేనిని బట్టి నేను స్తుతించగలను అంటే, ఒకప్పుడు నా జీవితం ఎలా ఉందో ఫస్ట్ నేను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ స్థితి నుండి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, అసలు నా దగ్గర నుంచి ఏమని ఆశించాడు. ఈ రోజు కనుక ఇంతకు ముందర మీరు ఈ మాటలు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు మీరు ఈ మాటలు వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. సర్వసాధారణంగా దేవాలయాల్లో దేవుని మందిరాలలో కానీ దేవుని యొక్క పరిచయం ఎలా ఇవ్వబడుతుందంటే, మీరు దేవుడు మీకు ఇంత చేశాడు, మీరు దేవుడికి దశభాగాలు వేయండి, మీరు దేవుడు మీకు ఇంత చేశాడు, మీరు దేవుడికి కానుక ఇవ్వండి, దేవుడు మీకు ఇంత చేశాడు, మీరు దేవుడికి అర్పించుకోండి, సమర్పించుకోండి. ఈ మాట ఎక్కువ వినపడతాయి. కానీ దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరాడు? ఇది మనకు అర్థం అవ్వాలి కదా. అసలు దేవుడు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు? నా ధనమా, నా ఆస్థ, నా ప్రతిష్ట, నా పేర, ఏం కోరుకుంటున్నాడు అని మనం గమనిస్తే, అబ్రహాము గురించి ఒక మాట మనం చదువుతాం. అబ్రహాము సమీపించి, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం. ఆ ఒక మాట మనం అందులో తీసుకుంటాం. ఆ ఒక మాట ఆదికాండము 18వ అధ్యాయం 23వ వచనం మీరు చూడండి, 12వ పేజీలో. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను. ఎవరికి సమీపంగా, ఎవరిని సమీపించి ఇట్లా అన్నాడు, ఎవరిని సమీపించి ఇట్లా అన్నాడు అని చూస్తే, దేవుణ్ణి సమీపించి ఎదురుకుండా దేవుడు నిల్చుంటే దేవుడికి దగ్గరగా వెళ్ళి ఆ దేవుడితో ఈ మాట్లాడు కనుక దేవుడు కూడా అబ్రహాముకు సమీపించి అబ్రహాముతో మాట్లాడాడు. ఎంతో ఎంతో చూసారా? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? కొత్త నిబంధన గ్రంథంలో ఏం రాస్తుందంటే, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని రాస్తుంది. కానీ దేవుని యొక్క మనసు చూడు. అబ్రహాము ఒక అడుగు ముందు వేసి దేవునికి సమీపంగా వెళ్ళగా, దేవుడు 4 అడుగులు ముందుకేసి అబ్రహాముకి సమీపంగా వచ్చాడు. అంతేకాదు, ఇప్పుడు ఎందుకు బట్టి నేను దేవుని స్తుతించాలి, ఎందుకు బట్టి నేను దేవుని పేరుని కనపరచాలి, ఎందుకు బట్టి నేను దేవుని కీర్తించాలి అని మనం గమనిస్తే, దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా? దేవుడు ఏమండి, రేపటి రోజు నువ్వు నిజంగా దేవుని రాజ్యంలోకి ప్రవేశించినావు. దేవుడు ఎక్కడున్నాడు?
దేవుని రాజ్యంలోకి ప్రవేశించి, ఇప్పుడు దేవుని ఎలా పోలుస్తావు నువ్వు? దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు తోటమాలి చెట్లకి నీళ్లు పెడతా ఉంటే నువ్వు తోటమాలిని అడుగుతున్నావు, అయ్యా నేను ఆరాధించే నా దేవుడు ఎక్కడుంటే నాకు చెప్తే నేను వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తా అంటే ఆయన ఇలా చేయి చూపించాలి. చేయి చూపించగానే ఆ లోపలికి ప్రవేశించి దేవదూతలు ఎక్కడికక్కడ పక్కకి తప్పుకుంటున్నారు, నీకు స్వాగతం పలుకుతున్నారు. నువ్వు నేరుగా నడుచుకుంటూ ఆ సింహద్వారం గుండా లోపలికి వెళ్ళిన తర్వాత ధవళ సింహాసనం ఎదురుకుండా కనబడుతోంది, కానీ సింహాసనం ఖాళీగా ఉంది. దేవా, నిన్ను దర్శించడానికి నేను నీ రాజ్యానికి వచ్చిందినే, నువ్వు ఎక్కడున్నావు, నిన్ను ఎలా చూడాలి నేను అనగానే ఆ మహాదేవుడు వచ్చి ఆ సింహాసనం ఎదుట నుంచున్నాడు. అంటే ఈ వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా తోటమాలి నువ్వా? ఏడి నా దేవుడు ఏడి, నేను ఆయన్ని ఆరాధించడానికి వచ్చాను అనగానే ఆ తోటమాలి ఏం చేస్తున్నాడు కదా, సింహాసనం ఎక్కించాడు. సింహాసనమే తోటమాలి బయట ఉండి దేవుడి సింహాసనం కూర్చోవడం ఏంటి? అలా ఉంటుంది నీ నా పరిస్థితి. జీవం కలిగిన దేవుడిని కనుక నువ్వు సమీపించి చూడకపోతే, ఆ జీవం కలిగిన దేవుడిని కనుక నువ్వు సమీపించి గ్రహించకపోతే, రేపటి రోజు నువ్వు దేవుని రాజ్యానికి వచ్చినా కూడా ఆయన ఎవరో నీకు తెలియకుండా ఉంటాడు. అబ్రహాము దేవుణ్ణి సమీపించి, దేవుని దగ్గరికి వస్తున్నావా? సహోదరి, దేవుని దగ్గరికి వస్తున్నావా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామం కుడి ఉందో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు, అసలు దేవుడిని చూడడానికి, దేవుడిని కలవడానికి, దేవుడిని కీర్తించడానికి, దేవుడిని ఆరాధించడానికి నీ జీవితంలో అసలు పడుకుందా? ఎలా వస్తున్నావు దేవుని మందిరానికి? ఏం కోరాడు? నీ డబ్బు కోరాడా? నీ కానుకలు కోరుకున్నాడా? నీ సమయాన్ని కోరుకున్నాడా? నీ నెల చెయ్యి చెవి కోసిమ్మన్నాడా? నీ నాలి కోసిమ్మన్నాడా? ఇంకా మీరు ఇంకా స్టార్టింగ్ లో ఉన్నారు. ఇంకా ఒక మెట్టు ముందుకెళ్తే చూడండి, ఏమని కోరుకున్నాడు దేవుడు అంటే, ప్రభు అన్నాడు ఇక మీదట నేను మిమ్మల్ని నా దాసులుగా పిలవను. మీరెవరు? మీరు నా స్నేహితులు. దేవుడు మీ దగ్గర నుంచి కోరింది ఏంటి? కొద్దిపాటి స్నేహం. నేను నీతో సహవాసం చేయాలి, నా మనసులో ఉన్న మాటలు నీతో పంచుకోవాలి. స్నేహ బంధం అనేది ఎలాంటిది అంటే, ఇద్దరు స్నేహితుల మధ్యలో ఎంత గొప్ప రహస్యాలు ఉంటాయో కట్టుకున్న భార్యతో కూడా చెప్పుకోలేని సంగతులు ఈ స్నేహితులు ఇద్దరు మాట్లాడతారు. కట్టుకున్న భర్తకు కూడా చెప్పలేని సంగతులు ఇద్దరు స్నేహితురాళ్ళు మాట్లాడుతున్నారు. స్నేహ బంధం అనేది అంత గొప్పది. వాళ్ళలో దాపరికం ఉండదు, వాళ్ళలో కుళ్ళు కల్మషాలు ఉండవు. అది స్నేహం. అలాంటిది దేవుడు అంటాడు, అబ్రహామున స్నేహితుడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం తీసిన వాడి పేజీ నెంబర్ తొందరగా 217వ పేజీ, 211వ పేజీ, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అనులేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. దేవునికి స్నేహితుడా అబ్రహాము? దేవునికి స్నేహితుడా? ఏంటంట? ఏమని కోరుకుంటున్నాడు దేవుడు? గణేషు, ఐ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ విత్ యూ. నేను నీతో స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నా. ఐ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ యూ. మనం ఎలాంటి లోకంలో ఉన్నాం? మనకి నచ్చిన హీరోని ఆరాధించే లోకంలో. ఎవరసలు సెల్ ఫోన్లు నిండా ఒక్కడు కూడా యేసు ప్రభు గురించి ఒక మాట వాట్సాప్లో పెట్టుకోవడం కానీ, స్టేటస్లో పెట్టుకోవడం కానీ ఎంత అవమానంగా ఫీల్ అయిపోతాము. దేవుడు ఏమంటాడు? నాకు నీ స్నేహం కావాలి. ఐ వాంట్ టు. నేను నీతో కూర్చొని మాట్లాడాలనుకుంటున్నాను. నా మనసులో ఉన్న రహస్యాలు నేను నీతో పంచుకోవాలనుకుంటున్నాను. నీ బాధలు ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
ఏమైతే నువ్వు ఎవరికి చెప్పుకోలేవో, నీ తల్లిదండ్రులకు చెప్పుకోలేవో, నీ భార్యకి చెప్పుకోలేవు, నీ పిల్లలకి చెప్పుకోలేవో, ఆ మాటలు నువ్వు నాకు చెప్పుకోవాలని నేను ఫీల్ అవుతున్నాను. నా మనసులో నేను ఎవరికి చెప్పుకోలేని మాటలు కేవలం నీతో చెప్పుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇందుని బట్టి నువ్వు దేవుని స్తుతించాలా వద్దా? నేను ఏ పార్టీ వాడిని నువ్వు రండి చూద్దామా. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. త్వరగా యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ పేజీ 15వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. అది దాసుడు తన యజమానుడు చేయడాన్ని ఎరుగుడు కనుక ఇక మిమ్మల్ని దాసుడని కాక నా స్నేహితుడని పిలిచేదను. జీవం కలిగిన దేవుడు నన్ను తన స్నేహితుడని పిలుస్తాడా? దానికి నాకు యోగ్యత ఉందా? నా పుట్టుకే పాపమే, జన్మత కర్మత పాపినే, నా మనసులో ఏ మంచితనం లేదే, ఏ నిజాయితీ లేదే, ఏ నీతి లేదే. నీతిమంతుడైన దేవుడు, పాపమేరగని దేవుడు నన్ను తన స్నేహితుడని పిలవాలనుకుంటున్నాడా? మన తల్లిదండ్రులు ఏమంటారు? రే ఆడు మంచోడు కాదు, ఆడితో స్నేహం చేయి, రే ఆడితో సహవాసం పట్టద్దు, ఆడితో పాటు నువ్వు కూడా చెడిపోతావు. ఇది తల్లిదండ్రులు చెప్పే మాట. కానీ మన పరలోకమందున్న తండ్రి తన కుమారుడిని ఎవరితో స్నేహం చేయమంటాడు? జన్మత కర్మత పాపి అయిన నిన్ను నన్ను తన కుమారుడితో స్నేహం ఎందుకు చేయమంటున్నాడు? ఎందుకు స్నేహం చేయమంటున్నాడు? పాపులైన వీడితో స్నేహం చేస్తే వాళ్ళ జీవితాలు మారి వాళ్ళు కూడా నీలాగా మారుతారు. 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు, అందరికీ మేలు చేస్తారు, నిజాయితీని నీతి మీద నిలబడతారు, సత్యమే పలుకుతారు. ఆ సత్యం వాళ్ళని స్వతంత్రులుగా చేస్తుంది. ఓ ప్రియమైన సోదరా సోదరి, ఈ రోజు నీ స్నేహం ఎవరితో ఉందో చూసుకో. నీకు తెలియాలంటే నువ్వు వాళ్ళని నోటి అబద్ధం వస్తుంది అంటే నువ్వు సాతానుతో స్నేహం చేసినట్టే. ఎందుకంటే సాతాను అబద్ధములకు జనకుడు. వారితో కలిసి నువ్వు వ్యభిచారం చేసినందున నీ నోటంటే ఒక పాపం పుడుతుంది. ఇదే జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో నీ స్నేహం ఉంటుంటే నువ్వు సత్యం తప్ప అబద్ధం అసలు చెప్పనే చెప్పవు. ఎందుకు బట్టి నా ప్రభుని నేను స్తుతించాలా? నా బుద్ధిని బట్టి, నా జీవితాన్ని బట్టి, నా సహవాసాలను బట్టి నన్ను ఆవడదోలు పెట్టవలసిన నా దేవుడు నన్ను వాటేసుకుంటానంటున్నాడా? ఇక మీదట నిన్ను నా దాసుడని కాక, వాస్తవంగా చూడాలంటే మనకు అసలు దాసులమే, సర్వెంట్స్. తప్పిపోయిన కుమారుడు తండ్రి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత ఏమన్నాడు? తండ్రి, నేను దేవుడికి విరోధంగాను నీకు విరోధంగా నేను పాపము చేసి తిని కనుక నీ ఇంట్లో నీకు పనివాడిగా నన్ను నీ ఇంట్లో చేర్చుకుంటే నాకు అర్థే చాలు. దాసులు 2 రకాలు ఉన్నారు. ఒకడు సంతలో కొనబడిన దాసుడు, వెల చెల్లించి ఆ మనిషిని కొనుక్కున్నాను నేను, వాడు నిత్యం నా ఇంట్లో ఉంటాడు. 2వ రకం దాసులు ఎవరు? ఉదయం నుంచి సాయంత్రం వరకు దాసోహము చేసి, అంటే కూలి పని చేసి, సాయంత్రం కూలి పని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ తప్పిపోయిన కుమారుడు ఎలాంటి దాసుడుగా ఉండాలనుకుంటున్నాడు? అయ్యా నీ ఇంట్లో ఉండే అర్హత కూడా నాకు లేదు కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తా, నాకు 2 కోట్ల మొదలుపెట్టి నా కూలి పని నాకు ఇస్తే నేను ఏ చెట్టు కింద పోయి పడుకున్నా, ఎందుకంటే నీ ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా నాకు లేదు. అలాంటి తండ్రి ఏం చేశాడండి? తను కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టాడు, చేతికి ఉంగరం తొడిగాడు, ప్రశస్తమైన వస్త్రం ధరింపజేశాడు. అలాంటి జీవం కలిగిన దేవుడు నిన్ను నన్ను తన స్నేహితుడని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అబ్రహాము నా స్నేహితుడు. సొదొమ గొమొర్రాను నాశనం చేయక ముందు ఏమంటాడు దేవుడు? నేను అబ్రహాంకి ఏదైనా దాచెదనా? నేను అబ్రహాంకి చెప్పకుండా నేను ఏదైనా చేయగలనా? జీవం కలిగిన దేవుడు నీతో ప్రతి మాట చెప్పాలని ఆశపడుతున్నాడు. తాను చేయబోయే ప్రతి మాట నీకు తెలియాలని ఆశపడుతున్నాడు. నీకు సమయం ఉందా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా?
అవి బాబాయ్ మందిరానికి వెళ్ళకపోతే ఇంట్లో సాధువు వేస్తారు, వాడు కోరు పండలేకపోతే దేవుని మందిరానికి వస్తున్నావా? దేవుని మందిరానికి రావడం నీకు భారం అయిపోయిందా? ఓ ప్రేమ సోదరి, ఎవరు ప్రాయమన్న ఆయన కాడిని మీద వెతుకుంట నీకెంతో ఆశీర్వాదం, నీకెంతో మేలు. జ్ఞాపకం ఉంచుకో. మమ్మరే అనుభవం మీరు చూస్తారా? ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయం. సహోదరి, అబ్రహాముకు సమీపించినట్లు నువ్వు దేవుణ్ణి సమీపిస్తున్నావా? ఆయన స్నేహాన్ని ఆనందించగలుగుతున్నావా? అనుభవిస్తున్నావా? ఆదికాండము 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అబ్రహాము 9వ పేజీ. అప్పుడు అబ్రహాము హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న అదిగో అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. వీటి మధ్యలో వివరాలకి వెళ్తే చాలా సమయం పట్టేస్తుంది, అందుకని క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహాముతో స్నేహం చేయాలనుకున్నాడు. అయితే ఈ స్నేహం చేసే క్రమంలో దేవుడికి అబ్రహాంకి ఎవరు అంటున్నారు? లోతు అంటున్నారు. మనిద్దరం స్నేహితులు, నువ్వు నేను కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ 3వ వాడు పట్టణాడు మధ్యలో ఉంటే నాకు నచ్చదు. నేను ఏదైనా నీతో చెప్పుకోవాలని, మనిషికి చెప్పుకోవాలంటే నువ్వు ఒక్కడే ఉంటే నేను నీతో మాట్లాడతాను, కానీ నీతో పాటు కూడా ఎవడో ఉంటే నేను వాడేది కూడా నేను ఎలా మాట్లాడగలను? కనుక అబ్రహామా, దేవుడు ఏం చేశాడు? అబ్రహాము నుండి లోతుని సెపరేట్. ఎందుకు అలా చేశాడు? మమరేలో సింధూర వనంలో అబ్రహాము తన భార్య అయిన శారాతో మధ్యాహ్నం పూట తన గుడారం వెలుపల కూర్చుని ఉండగా ఇప్పుడు దేవుడు అబ్రహాముతో సహవాసం చేయడానికి వచ్చాడు. వెంటనే అబ్రహాము తన భార్యతో వంట వండించి లేక దూడదేయించి కూర వండి దేవునికి వడ్డిస్తా ఉంటే ప్రభు కూడా ఎరా బ్రహ్మ, ఇంత తొందరగా ఇంత రుచికరమైన వంట ఎలా ఉండారా నువ్వు? దా ఇప్పుడు 2 ముద్దలు తిను నాతో పాటు దా. ఒక్కసారి అవన్నీ కళ్ళు మూసుకొని ఊహిస్తే రోమాలు నిక్కపడుచుకుంటాయి. దేవుడు నా గుడారం దగ్గరికి వచ్చి నాతో ఎదుర్కొన్న కూర్చుని నేను వడ్డిస్తా ఉంటే, రొట్టెలు వడ్డిస్తా ఉంటే ఆ రొట్టెలు కూరలు నచ్చులు తింటున్నాడా? నువ్వు కూడా 2 ముద్దలు తినమంటున్నాడా? ఏంటి బ్రహ్మా, నువ్వు జీవం కలిగిన దేవుడవు, నువ్వు సృష్టికర్తవు, నేను నీతో కూర్చోడం ఏంటండి? ఎవరు చెప్పాడు సృష్టికర్తనే? నువ్వు నా స్నేహితుడు, ఇద్దరు స్నేహితుడు ఒక కంచంలో తినాలి, కానీ ఒక మంచం లాంటి జీవితం మంది. అబ్రహమ్మా, నీతో చెప్పకుండా నేను ఏదైనా చేయగలనా చెప్పరా? నేను నీతో మాట్లాడదామని వస్తే నువ్వు నన్ను దూరం పెడతావా అంటే నేను కూడా కూర్చుంటా. ఓ ప్రియమైన సోదరుడా సోదరి, నీ జీవితంలో నువ్వు మమరే అనుభవంలోకి రావాలంటే ఫస్ట్ ఎవరి నుండి వేరైపోవాలి? లోతు. నీ జీవితంలో లోతున్నాడా? లోతు ఎవరి సాదృశ్యం? లోకం, సుఖభోగాలు, ఈ లోక ఆకర్షణలు, లోక ఆనందాలు, సినిమాలు, షికారు, ఓడిపందాలు, వీటన్నిటికీ లోతు సాదృశ్యం. ఎంతవరకు లోతు నీతో ఉంటాడో అంతవరకు దేవుడు నీతో స్నేహం చేయాలి అనుకున్నా కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడే కానీ జీవం కలిగిన దేవుడితో స్నేహం కోరుకుంటున్నావా, లేకపోతే లోతును పట్టుకుని వేలాడతావో నీ ఇష్టం. ఈరోజు ఎందుకు దేవుని స్తుతించలేకపోతున్నావు? చెంతలా ఉన్నారు, లోతున్నారు. నీ నోటి దేవుని స్థుతి ఎలా వస్తుంది? ఆ సహవాసాన్ని నువ్వు అనుభవిస్తే కదా. ఓ ప్రభువా, నువ్వు నాకు ఇంత సమీపంగా ఉన్నావా? నువ్వు ఏం చేయబోతున్నావో కూడా నాతో డిస్కస్ చేయాలనుకుంటావా? నాతో చర్చించాలనుకుంటావా? ప్రతి వాడిని ప్రభువా, ఏ మంచిదనం లేదు. నా సంగతి నాకు తెలుసు. నా సంగతి వాడికి తెలియదు, వీడికి తెలియదు, వీడికి తెలియదు, కానీ నా సంగతి నాకు తెలుసు కదా. నేను ఎంత దుర్మార్గుడు. నా సంగతి నీకు కూడా తెలుసు కదా ప్రభువా. అలాంటిది నువ్వు నాతో స్నేహం ఏంటి అయినా?
ఈ సమాజం నన్ను చూసి అసహించుకుంటుంది. ఈ సమాజం నన్ను దూరం పెడుతుంది. ఈ సమాజం తన పిల్లలని నాతో స్నేహం చేయకుండా, నాతో స్నేహం చేస్తే వాళ్ళ పిల్లలు చెడిపోతారని నన్ను వెలివేసిన సమాజం. అలాంటిది నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను స్నేహం చేయాలనుకుంటున్నావా? నిన్నేమని స్తుతించాలా? నిన్నేమని పొగడాలా? నేను ఏం చేస్తే నీకు కృతజ్ఞత చెల్లించగలను ప్రభువా? బదులు నా నుండి ఏం కోరుకున్నావు? ఏమీ కోరుకోలేదా? సహవాసమా? నేను తినే రొట్టె ముక్కలు నువ్వు తింటావా? ఈ సమాజం ఎలాంటిది తెలుసా? ఒక మాట చెప్తా, మనసులో పెట్టుకో. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం తెలుసా? అన్నం తినే వరకు నువ్వు తింటున్న ఆకు పేరేంటి? అన్నం తినే వరకు నువ్వు తింటున్న ఆకు పేరేంటి? నువ్వు భోజనానికి కూర్చోగానే నీకేం పెడుతున్నారు? విస్తరాకు. నువ్వు అందులో అన్నం తింటున్న వరకు దాని పేరేంటి? విస్తరాకులో భోజనం చేస్తున్నావు. నువ్వు తినేసి కడుక్కున్న తర్వాత ఆ ఆకు పేరేంటి? ఎంగిలాకు. ఆ సమాజంలో ఉన్నావు. నువ్వు అవసరం ఉన్నంత వరకు స్నేహం, అవసరం తీరిపోతే శత్రువు. సో లోకంతో స్నేహం చేస్తావా? నీతో బదులు కోరకుండా నిస్వార్థంగా నిన్ను ప్రేమించిన దేవుడితో స్నేహం చేస్తావో చూసుకో. ఈరోజు నా జీవితంలో నాకు సర్వము నా ప్రభువే. నా స్నేహితుడు, నా తల్లిదండ్రులు, అన్ని, నా ఎంటర్టైన్మెంట్, నా సహవాసము, నా సమయం, అన్నీ నా ప్రభువే. ఎవ్రీథింగ్. దానికంటూ మధురమైనది ఏది లేదు నా జీవితంలో. నేను ఎంత తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా సరే, నేను దేనికోసం ఎదురు చూస్తా? ఎప్పుడు మళ్ళీ నా ప్రభు సన్నిధిలో వెళ్ళిపోవాలి. ఎప్పుడు నా ప్రభు స్నేహంలోకి, ఆ సహవాసంలోకి వెళ్ళి నేను కూర్చోవాలి. దేవుని ఆత్మీయ మందిరంలోకి రావాలన్నా నువ్వు మమ్మరే అనుభవంలోకి రావాలి. మమ్మరే అనుభవం ఏంటి? ఎక్కడ దేవుడు నీతో ఒంటరిగా ఏకాంతంలో కూర్చుని నీతో ముచ్చటించగలడు, అది మమ్మరే అనుభవం. మమ్మరేకి రాకుండా నువ్వు దేవుని మందిరంలోకి రాలేవు. మమ్మరేకి రాకుండా నువ్వు దేవుని సహవాసంలోకి రాలేవు. చాలా మంది ఏమనుకుంటారంటే, వారం రోజులు లోకం నా చెక్కలో పెట్టుకునే తిరుగుతా, ఆదివారం మాత్రం దాన్ని ఇంట్లో పెట్టేసి దేవుడా అని నేను దేవుని దగ్గరికి వస్తాను. నో యూస్. అందుకని దేవుడి మందిరంలో నీకు ఇష్టం ఉంటే ఎంత తొందరగా ఇక్కడ అయిపోతేనే బయటపడాలనిపిస్తుంది. కారణం, కానీ ఎవరైతే దేవునితో సహవాసం చేస్తున్నారో అప్పుడే అయిపోయిందా? నువ్వు అప్పుడే వెళ్ళిపోతున్నావా? ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు, ఇంకా 4 మాటలు వింటే బాగుండు, ఇంకో 2 పాటలు పాడుకుంటే బాగుండు. సమయం అసలు తెలియదా? తేడా అర్థమవుతుందా? నీకు తేడా తెలుస్తుందా? రెండింటి మధ్యలో తేడా తెలుస్తుందా? ఒకడు ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నాడు, ఇంకోటికి ఎందుకు మూడమే కూర్చున్నట్టు ఉంటుంది? బికాస్ దర్ ఇస్ నో కనెక్షన్. మధ్యలో సంబంధం లేదు. దేవునితో స్నేహం అనే బంధము లేకుండా నువ్వు దేవుని సన్నిధిని అనుభవించడం ఇంపాసిబుల్. వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలుగా దేవుడు జతపరిచాడు కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ కాపురం అలాగే ఉంటుంది. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళు అసలు ఎందుకు వేరవ్వట్లేదు అసలు? ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో దాంపత్య బంధం ఉంది కనుక. అలాగే ఇద్దరు స్నేహితులు ఎందుకు వేరైపోవట్లే, ఎందుకు కొట్టుకోవట్లే? ఎందుకంటే వాళ్ళిద్దరు స్నేహ బంధం ఉంది. దేవునికి నీకు ఏ బంధం ఉంది? ప్రభు నీ దగ్గర నుంచి కోరింది ఏంటి? కొంచెం స్నేహం. నీకు చేతనైతే ఇవి, లేకపోతే మౌనంగా. నీకంటే ఇంపార్టెంట్ స్నేహితులు నాకు ఉన్నారు. వాళ్ళ విషయంలో నేను రాజీ మాడలేదు. నిన్నైనా వదులుకుంటాను, కానీ వాళ్ళని నేను వదులుకోవాలనుకున్నావా? మూర్ఖుల్లో ఇది ఒక మూర్ఖత్వం. సామెతల గ్రంథం అందుకనే చదవబడ్డాను.
నీకు చదివితే కదా ఆ మూర్ఖత్వం నీలో ఉందో లేదో నీకు తెలుస్తుంది. ఒక ఆదివారం మందిరానికి వచ్చి 4 మాటలు వింటే కాదు. కనుక దయచేసి మనందరం కొద్ది సమయం ప్రభుని స్తుతిద్దాం. ప్రభు తిని తృప్తి పొంది తాను ఉంచిన దేశమందు నీవు నేను ఆయన్ని స్తుతించాలి అని ఆజ్ఞ జారీ చేశారు. కనుక ఎవరికి వారు నీ కుడి ఎడమ ఎవరున్నారు, కనీసం ఆ కొద్ది క్షణాలైనా ఒకవేళ నేడు ప్రభు మీతో మాట్లాడి ఉంటే, ఈరోజు ప్రభు స్వరం నీకు వినపడి ఉంటే, ఎవరికి వారు